వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక పార్లమెంటు 17 పార్లమెంట్ లోక్సభ స్థానాలకు సంబంధించి తెలంగాణలో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉన్నది, తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టబోతున్నారు, ఏ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ ఇవ్వబోతుంది, అసలు ఈసారి బీజేపీకి వచ్చే సీట్లెన్ని అనే అంశాలకు సంబంధించి మాకు సంబంధించిన కొంతమంది మిత్రులు కూడా గ్రౌండ్ లో పనిచేస్తున్నారు. దానికి సంబంధించి మేము ఒక ప్రోమోని కూడా ఇప్పుడే రిలీజ్ చేసినాం. దీన్ని ఒకసారి మీరు చూడండి. పార్లమెంట్ స్థానాలు 3 ప్రధాన పార్టీలు, రాజకీయ విమర్శలు, సవాళ్లు. ఈ 17 స్థానాల్లో టిఆర్ఎస్ గెలిచే స్థానాలేవి, కాంగ్రెస్ పార్టీ ఏ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, మరి బీజేపీ ఈసారి ఎక్కడ గెలవబోతుంది, పార్లమెంట్ బోర్డులో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు. రియల్ గ్రౌండ్ రిపోర్ట్ అనాలిసిస్ విత్ చిల్కా ప్రవీణ్, సోమవారం సాయంత్రం 6:30 గంటలకు మీ యూ న్యూస్ లో. ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓట్లేసే విషయంలో కొన్ని అంశాలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదా బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు, మీకు మీరు ఒకసారి విశ్లేషణ చేసుకోండి. బీఆర్ఎస్ కాలంలో ప్రజలకు ఏమొచ్చినాయి, ఇప్పుడు 5 నెలల కాంగ్రెస్ కాలంలో బీఆర్ఎస్ నుండి వచ్చినాయి ఆగిపోయినాయా, ఇస్తున్నారా? బీఆర్ఎస్ కాలంలో ఉన్న సౌకర్యాలు వచ్చినాయా, ఇస్తున్నారా? కాంగ్రెస్ కాలంలో కొత్తగా ఏమైనా ఇచ్చిండ్లా? లేదు. ఈ రెండింటికి సంబంధించి గతంలో మనం బీజేపీ నుండి 3 గెలిపిస్తే వీళ్ళు రాష్ట్రానికి ఏం తెచ్చిందో కూడా ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు రాష్ట్రానికి ఏం తెచ్చిండ్లంటే మత పిచ్చి తెచ్చిండ్లు, పిచ్చి తెచ్చిండ్లు. నిన్న రాత్రి 2 గంటల సమయానికి శివ ముదిరాజ్ అనొక తమ్ముడు నాకు ఫోన్ చేసిండు. ఏందా విషయం అంటే, వాడు సాయి జర్నలిస్ట్ అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉంటాడు. వాడు కేసీఆర్కి సంబంధించిన ఒక ఆడియోని వినిపించి దాని మీద విశ్లేషణ పెట్టిండు. కేసీఆర్ ఏమన్నాడంటే, అరే భాయ్, ఈ దేశం మత దేశం కాదు, ఇది లౌకిక దేశం. ఇక్కడ కులానికి మతానికి అడ్డుగోడలు ఉన్నప్పటికీ ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళు. ఉదాహరణకు నాకు కొన్నిసార్లు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు నేను అల్లా అని మొక్కితే నాకు మంచిగా అనిపించినట్టు అయింది. కాబట్టి నాకు అల్లా ఇష్టమే, రాముడు ఇష్టమే, కృష్ణుడు ఇష్టమే, వెంకటేశ్వర స్వామి ఇష్టమే. అదే కాదు, తలంబ్రాలు పంచితే ఓట్లేయాలా? తలంబ్రాలు పంచడం వల్ల ప్రజలకేమన్నా ఒరిగిందా? తలంబ్రాలలో ఉన్న అంత గొప్పేమున్నది అని ఒక మాట్లాడింది, ఏదో ఒక మీటింగ్ లో మాట్లాడింది. ఇక దాన్ని సాయిగాడు చూపించి, ఆ సీనియర్ జర్నలిస్ట్ అనే సాయిగాడు చూపించి, తలంబ్రాలు అంటే మీకు అంత చులకన కనబడుతున్నాయా? తలంబ్రాలలో ఏం మహిమ లేదా? తలంబ్రాలు హిందువులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనది కదా అంటాను. అయ్యా, మాకు కూడా పసుపు తెలుసు, మాకు కూడా బియ్యం తెలుసు. మా ఇంట్లో శుభకార్యాలు జరిగితే పసుపు బియ్యం కలిపి పంచిపెట్టడము తెలుసు. కొత్తగా బీజేపీ పసుపు బియ్యాన్ని కనిపెట్టింది లేదు, లేకపోతే బీజేపీ తలంబ్రాలు అనే ఒక విషయాన్ని ఈ దేశానికి తెలియజెప్పింది ఏం లేదు. కాబట్టి మీరు ఏ పిత్తు దొరికినా ఆ పిత్తును పట్టుకొని హిందువుల మీద విద్వేషం కక్కుతాన్లు, హిందువుల మీద ఇట్లా విద్వేషం కక్కుతాన్లు అని చెప్పి పాప శివ అనే ముదిరాజు పిల్లాడు. బీఆర్ఎస్ పార్టీ అని అటవాడు. రాత్రి 2 గంటల అన్న నాకు మస్తు బాధ అనిపిస్తుంది, కేసీఆర్ ఇంత హిందూ ద్రోహాన్ని అనుకోలేదు నేను అంటాడు. అరే, కేసీఆర్ మించిన హిందూ ఉన్నారా నాయన? హోమాలు యాగాలు ఎవరు చేస్తారు? పచ్చి హిందుత్వవాదులు చేస్తారు. యాగం అంటేనే హిందుత్వం, హిందుత్వం అంటేనే యాగం. అరిష్టం ఉన్న యాగమే చేస్తారు, సంతోషం ఉన్న యాగమే చేస్తారు, ఆయుష్ కోసం యాగమే చేస్తారు, పండుగలు వచ్చిన యాగాలే చేస్తారు, పబ్బాలు వచ్చిన యాగాలే చేస్తారు. ఇక మరి అట్లా చూసుకుంటే, ఆ హిందుత్వం ప్రకారం చూసుకుంటే కేసీఆర్ను మించిన హిందూ ఎవడు లేడు. అసలు మోడీ అనేటోడు కేసీఆర్కు ఏ ఈక కాదు, తోక కాదు. కాబట్టి ప్రజలు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఓట్లేయండి. ఆఖరికి
తలంబ్రాలు అనే ఒక విషయాన్ని తక్కువ చేసిండు కేసీఆర్ అని చెప్పి రాత్రి 2:30కు ఫోన్ చేసిండు నాకు శివ ముదిరాజ్ అని పిల్లాడు. ఒక్కడే చెప్పిన, తమ్ముడు ముందు మతం అనే ఒక పిచ్చిని తగ్గించుకొని దేవుడు అనేటోడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కానీ విగ్రహాల్లోనో బీజేపీ దగ్గరనో లేకపోతే బ్రాహ్మణుల దగ్గరనో కౌంటర్ల దగ్గరనో దేవుడు లేడు, అందరి దగ్గర దేవుడు ఉన్నాడు. నీకు మొక్క ముద్ద అయితే ఏ పేరుతో దేవుణ్ణి మొక్కు, కానీ రౌతును చూపించి దేవుడు దాన్ని చూపించి దేవుడు అని చెప్పేటోళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నమ్మక తమ్ముడని నెమ్మదిగా చెప్పినా అర్ధగంట సేపు ఒక్కటే ఇక ఒర్రిచ్చుడు. కాబట్టి ఆ మత పిచ్చితోటి మైకంలో పడితే మీరు బీజేపీకే ఓట్లేస్తారు. కాబట్టి ఇది మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి